నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మనకు ఒక రోజు ఉంటుంది. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక తోటలో ఒక మామిడి చెట్టు, ఒక జామ చెట్టు, ఒక వేప చెట్టు పక్కపక్కనే ఉన్నాయి. ఒకసారి ఒక పిల్లల గుంపు తోటకొచ్చింది. హాయ్ మామిడికాయలు అంటూ ఒక గుంపు మామిడి చెట్టు మీదకి ఎక్కారు. రే జాంపళ్ళు రోయ్ అంటూ మరొక గుంపు జామ చెట్టు దగ్గరికి ఉరికారు. అది చూసి వేప చెట్టు నేనంటే ఎవరికీ నచ్చదు, అందుకే ఎవరు నా దగ్గరికి రారు అని మూతి ముడుచుకుంది. నీ ఆకులు చేదు, కాయలు చేదు, అందుకే నువ్వంటే ఎవరికి నచ్చదు అంది మామిడి చెట్టు. అలా ఏం కాదు, జనాలకు దేని అవసరం పడితే దాని దగ్గరికి వెళ్తారు. మనకు కూడా కాయలు ఉన్నప్పుడే కదా అందరూ చుట్టూ చేరేదనింది జామ చెట్టు. పిల్లలు పళ్ళతో పాటు పచ్చి కాయలు పిందెలు కూడా వదలకుండా కడుపు నిండిపోయేలా బాగా మెక్కారు. కాసేపటికి అవి అరగక వాళ్ళకు కడుపు నొప్పి వచ్చింది. బాధతో అల్లాడిపోయారు. వెంటనే వాళ్ళ పెద్దోళ్ళు వచ్చి వేప చెట్టు ఆకులు లేతవి తెంపి బాగా నూరి అందరికీ రసం తాపించారు. దానితో వాళ్ళకు నెమ్మదిగా నొప్పి తగ్గింది. అది చూసి మామిడి చెట్టు, ఓ జామ చెట్టు, ఇంతకు ముందు నువ్వు చెప్పింది నిజమే. అవసరం పడనంత వరకు ఎవరు మన దగ్గరికి రారు. అవసరం పడితే ఎక్కడున్న వాళ్ళే వెతుక్కుంటూ చేరుకుంటారు. ఇంతకాలం వేప చెట్టును తక్కువ చూపు చూశాను, కానీ ఇందులో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మనం కేవలం కడుపు నింపగలం, కానీ ఆ వేప చెట్టు తన ఔషధ గుణాలతో జీవితాన్నే నిలబెట్టగలదు అని మెచ్చుకుంది. ఆ మాటలకు వేప చెట్టు ఆనందంతో మెలికలు తిరిగిపోయింది. సమాప్తం.